అదే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ గ్రామస్తులు ఎమ్మెల్యే కలమటకు వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ యువకులు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను వీడి సంగతి చూడాలంటూ పోలీసులకు ఆదేశించారు. ఎమ్మెల్యేని అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు డానియల్, ధర్మారావు అనే ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. మా ప్రాబ్లం ఇది. ప్రతి ఒక్కరు కాలనీకి రావడం, దుర్గం బొట్టు పెట్టడం, వెళ్ళిపోవడం, గెలడం. మేము గెలిపిస్తాం. ఉన్నాయి, మొత్తం రాసి ఉన్నాయి దాంట్లో. మొత్తం రాసి ఉన్నాయి సార్ దీంట్లో. కాలువలు లేవు. ప్రతి ఒక్కరు ఇక్కడ నల్లేసినాం. మేము నల్లేసినాం వాటర్ లైన్. అవి రోడ్డు మీదకి వచ్చినాడు. పక్క 4 ఊర్లు ఉన్నాయి. వచ్చేటప్పుడు వాటర్ బయటకు వస్తుంది అంటారు. అది మేము మొక్కలు పట్టుకుంటూ రావట్లేదు. 10 మంది పట్టుకుంటారు. వచ్చి బకెట్ కడుగుతారు, కుండ కడుగుతారు, వస్తాయి నీళ్ళు. దానికోసం ఒక ప్రాబ్లం మా మీద ఒకటి కంప్లైంట్ చేసినారు మామయ్యకి. మామయ్య కూడా వేస్ట్ చేయొద్దు వాటర్ అన్నాడు. మేము కాదు మామయ్య, ఇట్లా వస్తాం. ఎవరికి వద్దంటాం? ఒకటి. 2 ప్రతి వాళ్ళు రావడం, దుర్గం బొట్టు పెట్టినా వెళ్ళిపోవటం. ఈరోజు దుర్గం కూడా ఎవరు కట్టలేదు. దుర్గం కూడా ఎవరు కట్టరు. మనమే. మీరు కూడా మాకు ఒక చెయ్యాలి కదా. వినవయ్యా, నువ్వు ఎప్పుడు వచ్చి నాకు అడిగిన సమస్య ఇంతమంది మామే మేము మామే ఉండటం మేము అడగలమా? నా ఊరు సార్ ఇది. మా ఊరు సంగతి మాట్లాడలేదు. మా ఊరేది. దిగు అంటావా నువ్వు? అక్కడ నుంచి వచ్చి దిగు అంటావా? లేదు సార్, మా ప్రాబ్లం కార్ దగ్గర సార్ చెప్పావు కదా, అయిపోయింది. కార్ దగ్గర ప్రాబ్లం ఎట్లా తెలుస్తుంది? ఒక మాట చెప్పండి. లేదా కార్ దగ్గర ప్రాబ్లం ఎట్లా తెలుస్తుంది?